ఇందాక ఓపీలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట అది. సో నాకు ఆ పేషెంట్ వాళ్ళ మదర్ తను ఆల్మోస్ట్ నాకు 15 ఏళ్ళ నుంచి తన వాళ్ళ ఫ్యామిలీ అంతా నా పేషెంట్స్ అనమాట వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ డాటర్ ఏంటంటే షీజ్ ఇన్ 6th month. సో ఆవిడ ఏంటంటే మా కూతురు పుట్టేది అమ్మాయా అబ్బాయా, నువ్వు ఆ విషయం నాకు వెళ్ళి చెప్తావు లేదని లిటరల్గా నాతో 1/2 hour అండి షీ ఆర్గ్యూడ్ విత్ మీ. సో ఇవాళ మనం పేషెంట్ అలా అడిగితే అమ్మాయా అబ్బాయి అనే విషయం స్కాన్ చూసి చెప్పొచ్చా లేదా అనేది తెలుసుకుందాం. చూడండి, మనకి ఇండియాలో మనకి మేల్ డామినెన్స్ అనేది పూర్వం నుంచి కొంచెం అది ఎక్కువే ఉండేది. అందరికీ ఏంటంటే అబ్బాయి పుట్టాలని ఉంటుంది, కానీ ఎవరికి ఏంటంటే పుట్టేది అమ్మాయి అని తెలిస్తే వాళ్ళకి ఉంచుకోవటం ఇష్టం ఉండేది కాదు. సో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏంటంటే వాళ్ళకి స్కాన్లో అమ్మాయి అని తెలియగానే వాళ్ళు వెంటనే ఏంటంటే అబార్షన్కి వెళ్ళిపోయేవారు. అందుకనే మన ఇండియన్ గవర్నమెంట్ PCPNDT అనే యాక్ట్ని తీసుకొచ్చిందనమాట. ఆ యాక్ట్ ఏంటంటే మన డాక్టర్స్ గైనకాలజిస్ట్ కానీ రేడియోలిస్ట్ కానీ మన ప్రెగ్నెంట్ ఉమెన్కి స్కాన్ చేసేటప్పుడు మనకి ఆ టైంలో అది అమ్మాయి అబ్బాయి మన స్కాన్లో తెలిసినా కూడా ఆ విషయాన్ని మనం పేషెంట్ కానీ ఇంకెవ్వరికి మనం రివీల్ చేయకూడదు. ఎందుకంటే ఎవ్రీ బేబీ ఈజ్ ప్రెషియస్. యాజ్ ఏ ఫర్టిలిటీ డాక్టర్ రోజు మేము ఎంతోమంది పేషెంట్స్ పిల్లలు లేని వాళ్ళు చూస్తూ ఉంటామండి. సో వాళ్ళు ఒక్క బేబీ పుడితే చాలని ఎంతో వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అందుకని ఏంటంటే మనం బేబీ సెక్స్ డిటర్మినేషన్ అని మనం చెయ్యకూడదు, ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పకూడదు అనమాట మనం. సో ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ క్రిమినల్ యాక్ట్. సో ఆ విషయాన్ని చెప్పడం వల్ల ఆ విషయం చెప్పిన డాక్టర్ని కానీ ఆ విషయాన్ని తెలుసుకున్న పేషెంట్ని ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో పెడతారండి లిటరల్గా. సో ఎవ్రీ బేబీ ఈజ్ ఎ ప్రెషియస్ బేబీ. సో మనకు పుట్టేది అది అమ్మాయి అవనివ్వండి అబ్బాయి అవనివ్వండి, అది మనకి గాడ్ ఇచ్చిన ఒక గిఫ్ట్ కింద అనుకొని మనం హ్యాపీగా ప్రెగ్నెన్సీని చక్కగా హెల్తీ కంటిన్యూ చేసుకుంటూ చక్కగా డెలివరీ ఆ బేబీని హ్యాపీగా చూసుకోవాలి. అమ్మాయా అబ్బాయా అని ఇలా టెన్షన్ పడకూడదండి.